హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఎండాకాలంలో ఏది తినబుద్ధి కాదు కదా చక్కగా. అందుకే ఏదైనా మంచిగా పులుసు మంచిగా కలుపుకొని అన్నంలో తింటే పప్పు చారు ఇట్లాంటివి బాగా పోతాయి కదా కడుపులకైతే. ఇక మనం అట్లనే ఆలుగడ్డ పులుసు అయితే చేసుకుందాం చూడండి. మంచిగా పచ్చిమిర్చిను కరివేపాకుతో అయితే తాలింపు వేసుకున్నాం. తర్వాత మంచిగా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కొన్ని ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఒక అర కేజీ దాకా చేస్తాను. అర కేజీ ఆలుగడ్డలు అంటే మేము ముగ్గురం కదా, కూర మంచిగానే తింటాము. అందుకే ఆలుగడ్డలు అయితే అర కేజీ వేస్తాను. ఇక వీడియోలు నేనే తీసుకోవాలి, ఎడిటింగ్ నేనే చేసుకోవాలి కదా. అందుకే వీడియోలు అయితే కొద్దిగా లేట్ అవుతాయి. నా వీడియోలు కూడా కొద్దిగా మంచిగా ఉండకపోయినా కొద్దిగా అడ్జస్ట్ కాండి. ఎందుకంటే వీడియోలు తీసేటోళ్ళు ఎవరు ఉండరు, నేనే పట్టుకోవాలి, ఫోన్ నేనే తీసుకోవాలి, ఇటు నేనే చేసుకోవాలి కదా. అందుకని అట్లా ఉంటాయి. కొద్దిగా ఏమనుకోకండి. ఆలుగడ్డలు అయితే మంచిగా ఉడికేంతవరకు అయితే మంచిగా మూత పెట్టుకోవాలి. ఆలుగడ్డలు అయితే ఉడికినాక కొద్దిగా కారం వేసుకోవాలి. అంటే మేమైతే ఎక్కువ కారం తింటాం. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. కారం వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మంచిగా నూనె బయటకు వచ్చేంత దాకా మూత పెట్టుకోవాలి. నూనె బయటకు వచ్చినాక మంచిగా చింతపండు అయితే పులుసు లెక్క గట్టిగా పులుసు వేసుకొని మంచిగా పోసుకోవాలి. అందులో చింతపండు పులుసు అయితే అట్లా చింతపండు పులుసు పెట్టినాక అది మరిగేటట్టు వదిలేయాలి. మంచిగా పెట్టుకొని వదిలేస్తే అదే మరిగిద్ది. అది మరిగేలోపు మంచిగా మనం అయితే వేరే పని అయితే ఏదైనా చేసుకోవచ్చు. మాకైతే పంపు వచ్చింది, నేనైతే మంచినీళ్ళు పట్టుకున్నా. అది మరుగుతూనే ఉంది, నేను మంచినీళ్ళు పట్టుకున్నా. ఇక అది మరిగినాక లాస్ట్లో వచ్చి కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసేసిన. చికెన్ మసాలా వేసి కాసేపటి నుంచి ఇక గ్యాస్ అయితే బంద్ చేసిన. కాసేపు అంటే నూనె పైకి వచ్చిందా కొంచెం గ్యాస్ బంద్ చేసిన. ఇక ఆలుగడ్డ పులుసు అయితే సూపర్ ఉన్నది. కొద్దిగా ఉప్పు అయితే చూడడానికైతే టేస్ట్ అయితే చూసిన, అప్పుడైతే సూపర్ ఉంది. చూడండి, మీరు కూడా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ.